చెప్పే ఫ్రీ బస్సులు పెట్టి పండ్ల మీద పోయేటోళ్ళకి కష్టం అవుతుంది. పని లేని వాళ్ళు బస్సు ఎక్కుతారు వీడికి అడుగునికే. ఇక మాటలు దిగుదామంటే ఇంట బస్సులు అయితే వెళ్ళిపోతున్నాయి. ఏం పని లేదు పిల్లలు. మీ ఇంట్లో 500 గ్యాస్ వస్తుందా? ఏం వస్తలేదు. 500కి ఇస్తానంటుండే ఆయన. ఏడిచ్చిండు? ఎవరికి ఇచ్చిండు? ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పరిపాలన? ఇక ఏం పరిపాలన అంటే బస్సులు ఒకటి పిరి మంచిగా ఉంది ఆటోలోకి, ఇంకేం పనులు మంచిగా అంతేనా? 15 నెలలు పింఛన్ పెంచ మా మొగరు వచ్చిన భర్త పింఛన్ కూడా పెంచలే కదా. 4000 ఇస్తా అంటున్నాడు. ఎక్కడ 4000 2000 ఉంది, 4000 వేయండి వచ్చిన నెలకే ఇస్తానే కదా. ఏ మరి ఇప్పుడు ఎన్ని నెలలు అయితే ఇస్తుంది? 2000 ఇస్తున్నాడు, 4000 ఇస్తున్నాడు. 2000 ఇస్తుందా? ఇల్లు లేవు బొల్లు, మాకైతే ఏం లేదు, ఇల్లు లేదు ఏం లేదు. 15 నెలల్లో ఏం చేసాడు? మహిళలను కోటీశ్వరాలను చేస్తానంటాడు కదా. అందరు కోటేశ్వర బిల్డింగ్ వండుకోరు మహిళలు అందరు. ఉన్నోడికే కోటేశ్వర ఆన్ చేస్తున్నాడు, లేనోడికే చేస్తున్నాడు. మళ్ళీ వేస్తారా ఓట్లు? మళ్ళీ వేస్తారా? ఇక మళ్ళీ ఏమేస్తారు? ఇప్పుడు అన్నయ్య అన్ని పనులు చేస్తే 60 రోజుల వేస్తారు. భూములకు డబ్బులు పడతానయా? పడుతున్నాయి భూమిలో డబ్బులు. 15,000 పడతానయా? 15,000 పడుతాయి, 50,000 పడుతున్నాయి. 50,000 పడుతున్నాయి. ఏడు పడుతున్నాయి. అంతేనా? మహిళలకు తులం బంగారం ఇచ్చి 4 తులాలు. అంతేనా? 2500 ఇస్తాను. 500 లేవు, 20 పైసలు ఒక బస్సులో పిరియా చేసిండు. అది ఎట్లుంది మరి? అదన్నా మంచిగా ఉందా? నాకు మంచిగా లేదు. ఎక్కుదామంటే నిండా మంది. ఈ ఆడపిల్లలు కాలేజీకి పోదామంటే ఉట్టి పనికి మళ్ళీ ఎక్కుతారు బస్సులు. ఆడపిల్లలు కాలేజీ పోతాను స్కూటర్లు కొనిస్తా అన్నాడు కదా. కొనిచ్చాడు స్కూటర్లు. ఎంతమంది స్కూటర్లు కొనిస్తాడు? స్కూటర్లు ఏమైనా కాలేజీ ఫీజుకి మనం కాలేజీ చదువుకున్న వాళ్ళకి జాబులు ఇవ్వమను. మస్తు మంది పిల్లలు చదువుకున్న వాళ్ళు.